వచ్చిరా ఫ్రెండ్స్. సో ఇది చూసిరుగా బిట్కాయిన్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ చేసుకుంటా ప్లాన్ ప్రకారం అనుకున్నట్టు పోయింది. ఓకే ఫైన్. ఇది ఆల్మోస్ట్ 10,000 పాయింట్స్ కోసం ప్లాన్ ఇది నాది. ఇంకా బుక్ చేయలేదు ఇది. నేను ట్రేడ్ చేసినా లేదా అంటే చెప్పినా కదా, ఆల్రెడీ ఒక ప్లాన్ చేసిన ఎస్ఎల్ అయిపోయింది. ఈడ మళ్ళీ ఇంకో ప్లాన్ చేసిన ఇక్కడ నుండి పోయింది. యాక్చువల్గా ఇది ఏదైతే ప్లాన్ 1 అవర్ క్యాండిల్ మీద క్లోజ్ అయినాకనే ప్లాన్ చేసిన చూడు, అది మాత్రమే మీతో డిస్కస్ చేసిన. కానీ అంతకుముందుకు ఒక చిన్న ప్లాన్ ఇది చేసిన, అది ఎస్ఎల్ అయిపోయింది. ఆ తర్వాత స్ట్రాంగ్ ప్లానింగ్ వచ్చేసి మీకు ఏదైతే వీడియోలో డిస్కషన్ చేసినో అది మీద క్లోజ్ అయినాక తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ట్రిగ్గర్ అయితేనే నేను బయింగ్ చేస్తా, తర్వాత ట్రేడింగ్ చేసుకుంటూ వస్తున్నా అన్న కదా. ట్రేడ్ చేసిన ఆల్రెడీ అకౌంట్లో. ఇది ఈడ పెట్టిన, ఈడ అంటే ఎంత ఉంది, ఇది 117,390 అక్కడికి ట్రేడ్ చేసిన. కాంటే చూపిస్తా ఒక్క నిమిషం. ఇగో నేను ట్రేడ్ తీసుకోవాలి అనుకుంటారని నేను చూపిస్తున్నా. ఇది ట్రేడ్ చేసిన ఇక్కడ 117,278 చూపిస్తుంది ఇక్కడ. ఓకే, చిన్న క్వాంటిటీ తీసుకున్నా ఎందుకంటే అకౌంట్లో పైసలు ఏం లేవు. ఇది జస్ట్ టెస్టింగ్ కోసం పెట్టుకున్న అకౌంట్. ఇది చూడు క్వాంటిటీ ఎంతనో మరి, ఇది 0.264 ఏదో చూపిస్తుంది. మార్జిన్ తీసుకున్న బాగానే ఫైన్. సో ఎందుకంటే చిన్న క్యాపిటల్ తోటి నేను ఇప్పుడు చూడు 70,000 మనము 2,30,000 తీయడం అంటే అది మామూలు విషయం కాదు కదా. సో అది మరీ టూ మచ్. అది చూడు ఇక్కడ 892% ఏదో కనబడుతుంది. ఎందుకంటే నేను ఏదైతే బై చేసినో అక్కడ బై చేసినప్పుడు క్యాపిటల్ చిన్న ఉండే దాన్ని. ఇంతకుముందు కూడా నేను ఒక 50,000 1 lakh మరి తెలియదు, బట్ దాన్ని ఒక 4 lakhs చేసిన. 4 lakhs చేసినాక దాన్ని తీసేసిన, ఎందుకంటే ఛార్జెస్ ఎక్కువ పడుతున్నాయని దాని మీద చూసిన, అబ్జర్వ్ చేసిన. మళ్ళీ చిన్న ట్రేడ్లు చేసి చెక్ చేయడం, పెద్ద ట్రేడ్లు చేసి, పెద్ద అంటే ఏం లేదు $100-200 రిస్క్ చేయడం చూసిన. ఛార్జెస్ బాగానే పడుతున్నాయి అనుకున్నా. బట్ ఇవి జస్ట్ బీటీసీ అండ్ ఈటీహెచ్కి మాత్రమే. అంటే ఏదైతే వాల్యూమ్ ఎక్కువ ఉంటుందో, జనరల్గా లిక్విడిటీ ఎక్కువ ఉంటుందో దానికి ఎక్కువ ఛార్జెస్ పడుతున్నాయని మా ఫ్రెండ్ అన్నాడు. నేను చెక్ చేయలేదు అది. బట్ నాకైతే ఈ రెండిట్లని మ్యాక్సిమం ట్రేడ్ చేస్తుంటా కాబట్టి నాకు ఛార్జెస్ బాగానే పడుతున్నాయి. ఓకే, నేను ట్రేడ్ అయితే చేసినకి ఇది చూడు, ఇది ఒక $2,200 లాంటిది. ఓకే ఫైన్. ఇది ట్రేడ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అంటే ముందే ప్లాన్ చేసి తీసుకున్నాం. సో దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఈ మీద ఏదైతే ఉందో టార్గెట్, ఫైనల్ టార్గెట్ ఇది రీచ్ అయినాక కొంచెం పైకి జరిగినా కూడా ఆల్మోస్ట్ 27 పాయింట్స్ తక్కువ 10,000 పాయింట్స్ అనమాట ఇది. సో మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, ఎందుకంటే ఇది ప్లాన్ చేసి చేయడం వేరు, ఏదో మనం ఎన్నో ట్రేడ్లు చేసి ఉంటాం, ఏదో ఒక రోజు ప్రాఫిట్ వస్తే దాని గురించి డిస్కషన్ చేయడం వేరు. ఓకే, ఇది ముందే ప్లాన్ ప్రకారం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది క్రిప్టోలో మాత్రమే నేను డిస్కషన్ చేయగలుగుతాను, ఇండియన్ మార్కెట్లో ఏం చేయలేను, అక్కడ ఏం మాట్లాడలేము అనమాట వీటి గురించి. కావాలంటే మనం కాన్సెప్ట్ గురించి మాట్లాడాలంటే 3 months బ్యాక్ చాట్లకు పోయి మాట్లాడుకుందాం. ఓకే, ఇండియన్ మార్కెట్లో. సో ఇక్కడ మామూలుగానే ఇక్కడ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి అనుకున్నాం, కానీ ఇదంతా వెయిట్ చేసి చాలా టైం తర్వాత ఇక్కడ ఫెయిల్ అయినప్పటికీ ఇక్కడ క్లోజ్ అయిన తర్వాత ఇది కిందికి వచ్చింది. ఈ కిందికి వచ్చే క్రమంలో చాలామంది ఎలా ట్రాప్ అవుతారో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ బేరిష్ మూవ్ తోటి ట్రాప్ అయిపోతారా లేదా? ఇట్లాంటి ట్రాప్ ఎప్పుడు వస్తుంది అంటే కింద డిమాండ్ ఉంటేనే ఆ ట్రాప్ అవుతుంది. అక్కడ బయింగ్ సైడ్ ఉన్నోళ్ళు ఎగ్జిట్ అవుతారు, లేకపోతే కామ్గా కూర్చున్న వాళ్ళు కూడా వచ్చి సెల్లింగ్ చేస్తుంటారు ఆ మూవ్ చూసి. సో నో, ఇక్కడ మళ్ళీ ఈడ ఒక చూడండి, ఇది చూడండి, ఇది ఏంది, ఇది ఏం ప్యాటర్న్, ఇది హెడ్ అండ్ షోల్డర్. సో ఈడ బ్రేక్ అయిపోతే మనకి ఈడ సెల్ చేస్తారా చేయరా? ఈడ చేస్తారు కదా. సో ఈడ సెల్ చేస్తారు, బట్ మనం ఈడ బై చేస్తున్నాం అంటే కంప్లీట్ రిటైలర్లకి ఆపోజిట్లో ఉన్నాం. క్లియర్ కదా ఇది? ఓకే, ఇలా చూసుకుంటే మనకు మార్కెట్ ప్రీవియస్గా ఎన్ని రకాల సిగ్నల్స్ ఇచ్చింది బేరిష్ సైడ్ అనేది చూసుకుందాం. ఇది లో, అవునా? లో బ్రేక్ అయింది, కిందికి వచ్చింది ప్రైస్. బట్ ఇదే హై బ్రేక్ అయిందా? కాలేదు. అంటే ఏమనుకోవాలా? బేరిష్ సైడ్ ఉంది మార్కెట్ అనుకోవాలి. పోనీ ఈలో బ్రేక్ అయింది, పోనీ ఈ హై బ్రేక్ అయిందా? కాలేదు, అంటే బేరిష్ సైడే ఉంది. ఈలో బ్రేక్ అయింది, మరి హై బ్రేక్ అయిందా? లేదు, బేరిష్ సైడే ఉంది. కంప్లీట్ బేరిష్ సైడ్ ఉండగా ఏదైతే బ్రేక్ అవుతుందో బ్రేక్అవుట్ ట్రేడర్లు ఆడ సెల్ చేస్తుంటారు. చూడు, ఏడైనా సరే సెల్ చేస్తుంటారు. మనం పక్క ప్లానింగ్ తోటి బై చేసినాం. సో ఇది నేను ఒక్కడిని చేసినా అని మీరు అనుకుంటున్నారు, ఎందుకంటే నేను వీడియో చేసి మీకు చెప్తున్నా కాబట్టి నేను ఒక్కడిని చేసిన అనుకుంటారు. జీసీలో ఉన్న వాళ్ళలో చాలామంది కూడా చేసిరు ఈ ప్లాన్. దీంట్లో కూడా పైసలు ఆల్రెడీ బుక్ చేసిరు. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇందాక వెయిట్ చేసిన, కానీ అంటే ఇది ఎందుకు 10,000 పాయింట్ల వరకు వెయిట్ చేసి మీకు ఎందుకు చూపించిన అంటే కొన్ని కాన్ఫిడెంట్ గెయిన్ అవ్వడానికి అండ్ కొన్ని విషయాలు చెప్పడానికి నేను వెయిట్ చేసిన. లేకపోతే నేను కూడా చిన్నవి బుక్ చేస్తా, పెద్ద ఏం కాదు. ఈడ బుక్ చేసి మళ్ళీ కొత్త ప్లాన్ చేసి, ఈడ బుక్ చేసి కొత్త ప్లాన్ చేసి ఇలా చేస్తుంటాను అనమాట. సో ఓకే, కానీ మీరు నేర్చుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే, ఎప్పుడు కూడా పెద్ద క్యాపిటల్ ఒక 10 పాయింట్లు మూవ్ వస్తే క్యాప్చర్ చేయడం, ప్రాఫిట్ పెద్దగా తీసేయడం, అట్లా ప్రాఫిట్ చూపిస్తే అది ఎంతైనా ఉండని ప్రాఫిట్ కాదు లెక్కలకు రావాల్సింది. ఇక్కడ పాయింట్స్ అనేది లెక్కలకు రావాలా. ఓకే, నేను ఎంత చిన్న క్వాంటిటీ తీసుకున్నా చూసిరు కదా, చిన్న క్వాంటిటీ తోటే 2 lakhs ప్రాఫిట్ అంటే
మామూలు విషయం కాదు. నిజంగా అందరూ ఏమనుకుంటారు 2 lakhs మంచిగా తిన్నావు కదా, 2 లక్షలు తిన్నావు కూర్చొని చాలా అనుకోవచ్చు. ఈ 2 lakhs అనేది 10,000 పాయింట్లకు అది ఎంత చిన్న ప్రాఫిట్ అంటే చెప్పలేం. ఇదే 10,000 పాయింట్స్ తోటి నువ్వు 10 కోట్లు 100 కోట్లు కూడా తీసుకోవచ్చు క్రిప్టోలో. ఓకే, 10,000 పాయింట్లు తీసే సత్తా ఉండాలి ఫస్ట్ మనకి. సో అందుకే పాయింట్స్ ఎక్కువ తీయడం అలవాటు చేసుకోండి, ప్లానింగ్ పెద్దగా చేయండి. చిన్న రిస్కులు చిన్ననే ఉంటాయి, చిన్ననే చేయాలి ప్లాన్లు. మళ్ళీ దీనికి $180 ఏమో రిస్క్ పెట్టిన అంతే నేను. 2,000 చిల్లర అంటే ఆల్మోస్ట్ 2.5 lakhs సంథింగ్ ప్రాఫిట్, లాస్ అనేది $180 మాత్రమే. ఓకే, సో ఇది అర్థం చేసుకోవాలి మనకి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే సెల్లరు డౌన్కి పుష్ చేస్తుండు. ఓకే ఫైన్, డౌన్కి పుష్ చేస్తుంటే వాంది ఎస్ఎల్ ఈడు ఉంటుంది, ఈడు కింద లో బ్రేక్ చేసిండు, వీళ్ళ ఎస్ఎల్ ఈడనే ఉంటాయి. ఈ కంటిన్యూగా ఒక దగ్గర ఎస్ఎల్ ఉన్నాయి అంటే నేను వీడికి టార్గెట్ అని పెట్టుకున్నా కదా, ఇది నా పర్సనల్గా టార్గెట్. ఓకే ఫైన్, ఇది బాగానే ఉంది, ఇది ఓవరాల్గా టార్గెట్ ఫైన్. కానీ మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒక దగ్గర చెప్పిన, అది మీరు గమనించడం లేదో, వీడియో పోయి మళ్ళీ చూడండి ఒకసారి. అది నేను మార్కెట్కి ముందే చెప్పడం అనేది మీకు అర్థమైపోతుంది. మార్కెట్లో నేర్చుకుంటే నిజంగా ప్లాన్ ప్రకారం ట్రేడ్ చేయొచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఈ ఒక్క ట్రేడ్ తోటి. అది ఎట్లా అంటే, ఈడ ఎలా అయితే స్టాన్స్ ఉందో మార్కెట్ అలా కాదు, కొంచెం మీదికి వచ్చినాక టార్గెట్కి దగ్గరకు వచ్చినాక ఒక్క మాస్టర్ మూవ్ అనేది వస్తుంది. ఆ మూవ్ వస్తే అంటే నిజానికి ప్రైస్ ఎలా పనిచేస్తుంది లేదు అని క్లారిటీ ఉన్న వానికి మాత్రం క్లారిటీ వస్తుంది, ఏడ ఎక్కడ ఎప్పుడు ఎలా మూవ్మెంటం వస్తుంది అనేది. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసిన లేదో చూడండి ఒకసారి. ఓకే, ఈ మూవ్ కోసం నేను చెప్పినో లేదో, ఇది క్రాస్ చేసేటప్పుడు పెద్ద మూవ్ రావాలా, అప్పుడు నేను కొంచెం సాటిస్ఫై ఎక్కువ అవుతా. నార్మల్గా టార్గెట్లు హిట్ అవుతుంటే ఎస్ఎల్ హిట్ అవుతుంటే కామన్గా. కానీ ఇక్కడ నేను హ్యాపీగా ఎందుకు ఫీల్ అవుతా అంటే, నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏదైనా పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా. ఒక ఎస్ఎల్ అయితే ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా, టార్గెట్ హిట్ అయితే ఒక పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటా. కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కరెక్ట్గా పనిచేసింది అనుకో, మీకు కరెక్ట్గా చూపించడానికి నాకు అవకాశం ఉంటుంది అనమాట. ఓకే ఇది ఇట్లా అనుకుంటే ఇట్లా ప్లాన్ అయింది, ఓకే అది అన్నిసార్లు కాదు కొన్నిసార్లు అవుతుంది, బట్ ఆ కొన్నిసార్లు దానికోసమే మనం ప్లాన్ చేసుకొని వెళ్ళిపోతాం. సో దీని వెనక కథ ఏంటంటే, నేను ట్రేడ్ చేస్తా, ప్రాఫిట్ తీస్తాను, నేను క్యాపిటల్ ఇంత పెడతాను, మీకు అవి చూపిస్తా, పిఎన్ఎల్ చూపిస్తా, ఇది అది అంటే ఇవి షో ఆఫ్ అయిపోతుంది. అయిపోయిన దాని గురించి ఏం చూపించి మీకేం యూజ్ ఉంటుంది? ముందే ప్లాన్ నేను ఎలా చేస్తున్నా అంటే, నేను చేసింది మీరు నేర్చుకోవాలి. అంతేకాని నా పిఎన్ఎల్ చూస్తే, నా ప్రాఫిట్ చూస్తే ఏమొస్తుంది? ఇప్పుడు నేను $2,000 పక్కన పడేయండి, $2,000 ఏంది, $20,000 వస్తే $2,00,000 కూడా రావచ్చు, లేదంటే $2 కూడా రావచ్చు, అది ఎంతైనా రావచ్చు. కానీ పాయింట్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్వాంటిటీ పెద్దది పెడితే ఆటోమేటిక్గా పైసలు ఎక్కువ వస్తాయి, తక్కువ పెడితే తక్కువ వస్తాయి. కానీ ఎంత జరిగి చేసినాం ఈడికేది, ఇది బాటమా కదా మీరు చెప్పండి. నేను చెప్పాను, నేను ముందరి నుంచి ప్లాన్ చేసినా కదా, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చినా కదా, మీరే చెప్పండి ఇది బాటమా కదా. మరి బ్రేక్అవుట్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఈడ బ్రేక్ అవుతుంటే ఈడ కొంచెం జరగగానే బై చేసి కూర్చోవడం, ఈడ కొంచెం బై చేయడం, ఈడ ఏదైనా బ్రేక్అవుట్, బ్రేక్అవుట్ మరి ఈడ కింద వాడు బై చేస్తాడు, మరి చెప్పండి బిగ్ ప్లేయర్ చేస్తాడా లేదా? ఈడ బిగ్ ప్లేయర్ ఎవడైతే కిందికి షార్ట్ చేస్తుండో, అది షార్ట్ చేస్తేనే క్రిప్టోలో కిందికి వస్తుంది బిగ్ ప్లేయర్స్, మనం చేస్తే రావు అవి. సో షార్ట్ చేస్తుండో ఆడ మనం కిందకు వస్తున్నాం, అవునా కదా? ఇదే కదా నేను చెప్పిన జీసీది ట్రైలర్లో. ఓకే, సో నేర్చుకునే ఉద్దేశం ఉంటే టైం ఎక్కువ పడుతుంది, కొంచెం స్లో అండ్ స్టడీ నేర్చుకోవచ్చు. ఒక్కసారి అయిపోయిందా, ఒక డిగ్రీ సంపాదించినట్టే మనం ఫీల్ అయిపోతాం అనమాట. మార్కెట్లో నేర్చుకుంటేనే అవుతుంది ఏదన్నా. ఈ కాల్స్ అవి ఏంది టిప్స్ అనే ఈ దందలా పడకూరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మోసపోకండి మార్కెట్లో. ఎందుకంటే మార్కెట్లో మోసపోవడం అంటే, మార్కెట్లో మనం ఎంతో కొంత రిస్క్ చేస్తుంటాం, ఎంతో కొంత ట్రై చేస్తుంటాం, ఫైన్. కానీ బయట మీరు ఏం చేస్తారంటే కాల్స్ అని, టిప్స్ అని, పైసలు పే చేసి ఇవన్నీ చేయకూడదు. నేను అన్ని పుక్కట్లని నేర్చుకున్నా. ఓకే, అంటే ఏం లేదు, చార్టే నాకు నేర్పిస్తుంది, ఇంకా అంతకుమించి ఏం లేదు. క్యాండిల్ ఎట్లా పనిచేస్తుంది, ఈడనే ఎందుకు పెద్దగా వచ్చింది, మధ్యలో ఎందుకు రాలేదు, కింద ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనేది కొంచెం డెప్త్గా వెళ్తాను అనమాట. అంతకుమించి ఏం లేదు. ఇంకా ఏడు కరెక్ట్ చార్ట్ ఉంది కదా, మీకు అన్నీ ఉన్నాయి. ఇంకా మీకు చూస్తే ఇప్పుడున్న స్పీడ్కి, ఇంటర్నెట్లో స్పీడ్కి, ఇవన్నిటికీ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఈడికి వెనక కూడా నేను చార్ట్ పెడతా, లేకపోతే ఇంకో వీడియో వేరే దాని మీద వేరే ప్లాన్ చేస్తా, దాంట్లో కూడా ఇది చూపిస్తుంది ఇది రీచ్ అయిందా లేదా అనేది. ఇది ఇట్లా అని ఇట్లా ఏం రాదు కదా. ఓకే వస్తుందేమో, పోనీ దానికి తగ్గట్టు ట్రేల్ చేసేసినామో అయిపోయింది, ఇంకా లాస్ట్లో ఏం లేము కదా, ప్రాఫిట్లో ఉంటుంది ఎంతో కొంత. సో అదే నేను చెప్పిన దాంట్లో నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, మీరు గమనించాల్సింది కూడా ఈ ఏరియాలోనే మనకు మాస్టర్ మూవ్ వస్తుంది, కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ మూవ్ వస్తుంది అని చెప్పిన. రీజన్ ఏంటంటే, ఇక్కడ ఎస్ఎల్ ఉంటాయి, వీళ్ళని తినడానికి అంత ఈజీగా మెల్లమెల్లంగా వస్తే పని కాదనమాట. అందుకే ఇక్కడ మాస్టర్ మూవ్ వస్తేనే సాధ్యమవుతుంది. అందుకే ఈ మూవ్ కోసం నేను వెయిట్ చేసిన. ఇదంతా ఓపిక ఉండాలా, ఓపిక ఉంటేనే సాధ్యమవుతుంది. స్టిల్ రన్నింగ్ అవుతుంది నా పొజిషన్ అట్లనే. సో అది చిన్న ట్రేడే, లెక్క ప్రకారం చాలా పెద్ద ట్రేడ్ అనుకోవచ్చు. ఎందుకంటే మనం చిన్న క్యాపిటల్ పెట్టుకుంటాం కదా, 50,000, 20,000, 30,000,
అలాంటి టైంలో ఇది 2 లక్షలు అంటే పెద్ద అమౌంట్ అనుకోవచ్చు. కానీ ఈ 10,000 పాయింట్లు తీసే సీన్ ఉన్నప్పుడు చెప్పినా కదా, 10 కోట్లు కాదు కదా, 100 కోట్లు కూడా తీయొచ్చు ఈ సీన్ ఉంటే. ఈ సీన్ క్రియేట్ చేసుకోండి అని చెప్తున్నా. చిన్న చిన్న రిస్కులు, చిన్న చిన్న ప్లాన్లు చేసుకుంటా దాన్ని గుంజుకోపోవాలా పెద్ద పెద్ద టార్గెట్ల వరకు. అప్పుడే సాధ్యమవుతుంది ట్రేడింగ్లో సస్టైన్ అవ్వడం. అంతేగాని ఈడ జరిగితే కొంచెం బుక్ చేస్తా దాన్ని స్కాల్పింగ్ అంటారు. మళ్ళీ స్కాల్పింగ్లో కూడా ఎంట్రీ ప్లానింగ్ మాత్రమే స్కాల్పింగ్ ఉంటుంది, తర్వాత పొజిషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ స్కాల్ప్ చేసారు, ఇట్లా జరగగానే తీసేస్తారా? మరి ఇదంతా ఎవరికి ఇస్తారు చెప్పండి? నో, వచ్చిందాన్ని ఇడవద్దు, ఫస్ట్ వచ్చిన అవకాశాన్ని క్లియర్ చేసుకోవాలనేది నా పాయింట్. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే డైరెక్ట్గా ఒకటే పాయింట్, ప్లాన్ చేసి ట్రేడింగ్ చెయ్యొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఇదే ట్రేడ్. క్లియర్ కదా? అది ఎలా చేయాలి ప్లాన్ అంటే సింపుల్గా మనం స్కిల్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, అది ఎక్కడైనా ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కానీ ఇంటర్నెట్లో కొంచెం జాగ్రత్త ఉండండి. అన్ని దందలు తప్ప ఏం లేవు. కొంచెం మీరే ఓన్గా చార్ట్ చూస్తే నేర్చుకోవచ్చు. క్లియర్? ఫైన్. సో దీని మీద జస్ట్ డిస్కషన్ కోసమే పెట్టినా, ఇది ఇంతకు మించి ఏం లేదు. మీకోసమే ఈ ట్రేడ్ తీసుకున్నా, కానీ నేను జనరల్గా ట్రేడ్లు టెస్టింగ్ కోసమే పెట్టుకున్నా అకౌంట్, ఇంకా టెస్టింగ్ చేస్తున్నా. బట్ ఇది చూస్తున్నా ఇంకా ఎట్లా ఎంతవరకు మంచిగా ఉంది, వాల్యూమ్ బాగుంది, అంత బాగుంది. స్పెషల్గా ఏంటంటే ఇక్కడ మార్జిన్ ఇస్తున్నారుగా, ఈ మార్జిన్ ఎదగడానికి చూసారు. కానీ నేను కూడా చిన్న క్వాంటిటీతో మార్జిన్ తీసుకున్నా, బాగానే తీసుకున్నా మార్జిన్. ఆ మార్జిన్ తోటి ఇప్పుడు 2 lakhs వచ్చినాయి. అంటే మనకు వర్క్ వచ్చినప్పుడే మార్జిన్ తీసుకోవాలి. వర్క్ రాలేదంటే మార్జిన్ మొత్తం కొంప కొల్లేరు చేసేస్తుంది. సో తీసుకోవద్దు. పర్ఫెక్ట్ ప్లాన్ చేయగలిగితేనే మార్జిన్ తీసుకోవాలా. అది కూడా ప్రాపర్ రిస్క్, చిన్న రిస్క్తో ఇట్లా పెద్ద ప్రాఫిట్లు వచ్చేటట్టే ప్లాన్ చేయగలిగితేనే మార్జిన్ యూజ్ చేయాలి. సో మార్జిన్ గ్రో అవ్వడానికి ఎంతైతే హెల్ప్ చేస్తుందో నాశనం అవ్వడానికి కూడా అంత కారణం అవుతుంది అనమాట. కొంచెం జాగ్రత్త ఉండండి వాటితోటి. క్లియర్ కదా? సో ఈ 10,000 పాయింట్స్ ప్లాన్, ఇది సింగిల్ ట్రేడ్లో 10,000 పాయింట్స్ ఇంతకుముందు మీరు అనుకున్నారా లేదా నాకు చెప్పండి. ఎందుకంటే 10,000 పాయింట్స్ చిన్నవి అయితే కాదు, అది చాలా పెద్ద టార్గెట్ అది. సో నెక్స్ట్ నుండి కొంచెం చిన్న చిన్న ట్రేడ్ ప్లాన్ చూసుకుందాం. ఓకే, ఇది మీకు ఎగ్జాంపుల్ చూపించాలా. పాయింట్సే ఇంపార్టెంట్, క్యాపిటల్ కాదు, నా పర్సంటేజ్ కూడా కాదు. ఓకే, అది ఇన్వెస్ట్మెంట్లో అలాంటి వాటిలో చూసుకోవచ్చు. ఈ ఎంట్రీ మాత్రం స్కాల్పింగ్ లాగా తీసుకోవడం, మూమెంటం ఏదైతే ఉంటుందో దాన్ని డే ట్రేడింగ్ లాగా రిసీవ్ చేసుకోవాలా. తర్వాత దీనికి ఏదైతే ఇంతవరకు వెయిట్ చేస్తామో ఒక స్వింగ్ ట్రేడర్ లాగా వెయిట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రాఫిట్లు మాత్రం ఇన్వెస్టర్ ఎలా అయితే సంపాదిస్తాడో, చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని కాంపౌండింగ్ చేసి పెద్ద పెద్ద ప్రాఫిట్లు ఇయర్లీ సంపాదిస్తాడు. ఆ ఇయర్లీ సంపాదించేదంతా సింగిల్ ట్రేడ్లో తీసి చూపించాలన్నమాట. సో ఇక్కడ మైండ్ సెట్ గేమ్ అనేది ఇంపార్టెంట్. స్కాల్పర్ నుండి డే ట్రేడింగ్ నుండి స్వింగ్ ట్రేడింగ్ నుండి ఇన్వెస్టర్, వీళ్ళందరూ చేసేది ఒక ట్రేడ్లో ప్లాన్ చేయడం అనేది చాలా చాలా మాస్టర్ లెవెల్ గేమింగ్ ఇది. ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం సింపుల్గా మీకు టైం స్పెండ్ చేయాలా. జీసీ అనేది ఏదైతే ఉందో అందులో మీరు ఉండే ఉంటారు, ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు. సో నేను ఒక్కనే చేసిన అనుకుంటారు, ఇది చాలామంది చేసారు మన జీసీలోనే. క్లియర్ కదా? ఫైన్. నేర్చుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళకే, మళ్ళీ అందరికి అప్రూవల్ కాదు దాని గురించి. సరే, ఈడ నేను దాని గురించి చెప్పలేను, కానీ సింపుల్గా క్రిప్టో గురించి డిస్కషన్ చేద్దాం మనం. ఓకే, నెక్స్ట్ కూడా దేంట్లో అవకాశం వస్తే అక్కడ కూడా ప్లాన్ చేద్దాం. చూస్తాను, నేను అబ్జర్వ్ చేస్తాను. మంచిగా ఉంటేనే కాయిన్ దాని గురించి డిస్కషన్ చేస్తా, అనాలిసిస్ చేస్తా, దాని మీద మాట్లాడుకుందాం, అంతేనా? అంతేగాని నేను మళ్ళీ ఇది అయిపోయాక ఇది ఈడ తీసుకున్న ఈడ అయిపోయింది నేను ఇది అని చెప్పలేను, నా వల్ల కాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు. అట్లా నేను ప్లాన్ చేయకముందుకే ప్రైస్ ఎలా అయితే రావాలి, ఎలా పోవాలి అనేది నేను కొంచెం క్రిప్టోలో డిస్కషన్ చేస్తా. అది వచ్చి ఫెయిల్ అయినా ప్రాబ్లం లేదు, కానీ నాకు అయిపోయినాక మాట్లాడితే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక్కడ క్రిప్టోలో. ఇండియన్ మార్కెట్లో ఓకే, మనం ఏదైతే ప్రీవియస్గా ప్రైస్ యాక్షన్ ఏమైతే పనిచేసిందో అది మాట్లాడుకుంటాం, అంతకుమించి ఏం చేయలేము. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇక్కడ ఏంటంటే నేను కొంచెం ప్రైస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అంటే మీకు తెలియాలి కదా, నిజానికి మార్కెట్లో కరెక్ట్ వేలో వెళ్ళి ప్లాన్ చేసుకుంటే ప్రాపర్ వేలో ప్రాఫిట్ తీయొచ్చు అని. బాటం పట్టడం ఇంపాసిబుల్ కదా మార్కెట్లో. మరి ఇదేంది బాటం పట్టలేదా? ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ని ఫాలో అవ్వాలి అంటారు, మరి ఇది బేస్ ట్రెండ్, మరి నేను బుల్లిష్ సైడ్ ఎందుకు ట్రేడ్ చేసిన? సరే, హెడ్ అండ్ షోల్డర్లు ట్రేడ్ చేస్తా అంటారు, సరే ఇది బ్రేక్అవుట్ అయింది కిందికి, మరి సెల్ చేయాలి కదా, నేను ఎందుకు బై చేసిన? సరే, ఇది ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేము, చెప్పలేము, క్యాండిల్ని అసలే చెప్పలేము అనుకుంటాం కదా, మరి ఈ మూవ్ ఎట్లా చెప్పినా మీరే చెప్పండి. ఇక్కడ ఇంత షార్ప్ ఫాల్ వచ్చినప్పుడు, ఫాల్ అవుతున్నప్పుడు ఎగ్జిట్ అయిపోయి వచ్చేయాలా బై చేసిన వాళ్ళు, లేదంటే బేరీ సైడ్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఇంకా కంటిన్యూగా మూవ్ అవ్వాలి, ఎందుకంటే ట్రెండ్ డౌన్ సైడ్ మూవ్ అవుతుంది కదా. మరి నేను ఎందుకు బై చేస్తున్నాడా? మీరు అర్థం చేసుకోండి, సింపుల్గా మీకే క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒక్కటి కాదు, కొన్ని వందల పాయింట్స్ ఉంటాయి, అవి మాట్లాడుకుందాం మెల్లమెల్లంగా. బట్ క్రిప్టో రిలేటెడే మాట్లాడుకుందాం, ఇంకేముండదు. ఫైన్. సో ఇది మీకు ఈ ప్లాన్ ఎలా అనిపించింది ఏం లేదు, 2-3 వీడియోలు ఉంటాయి దీని మీదే.
ఎందుకంటే చాలా రోజులు టైం పట్టింది, ఇది 4 రోజులు ఏమో టైం పట్టింది. చూడు ఎంత అంటే ఇది ట్రిగ్గర్ అయింది 5th డేట్ రోజు, తర్వాత 6, 7, 8, 9, 10, 11 అంటే వీకెండ్ కూడా అయిపోయింది. ఇలా ఇది వచ్చే వరకు కొంచెం టైం పట్టింది. ఇంత టైంలో ఒక ప్లాన్ అంటే కొంచెం కష్టంగా నాకు కూడా. సరే నేనేం చేస్తాను అంటే ఇట్లా ప్లాన్ చేస్తే ఇది ట్రిగ్గర్ అయినాక ఈ మధ్యలో జర్నీ ఏదైతే ఉంటుందో దీంట్లో కూడా చిన్న చిన్న డే ట్రేడింగ్లు చేసుకుంటూ పోతాను అనమాట. ఓకే, ఇది నా గేమే అట్లా ఉంటుంది. ఫైన్, నాకు టాప్ అండ్ బాటంలో పడితేనే నిమ్మలంగా ఉంటుంది, లేకపోతే ఎస్ఎల్ ఇచ్చేసి పక్కకి జరిగిపోతే వేరే ఆప్షన్ లేదు నాకు, నేను మధ్యలో ట్రేడ్లు చేయలేను. ఫైన్, క్లియర్ కదా. సో ఈ ట్రేడ్ని బేస్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా, ఏదైతే ఉందో అది ఉన్న రియాలిటీ చెప్పాలని చేసిన అండ్ ప్రాపర్ వేలో నేర్చుకుంటే ట్రేడింగ్ పాసిబుల్ అని తెలవడానికి చేసిన. ఎందుకంటే నేను ట్రేడింగ్ తప్ప నాకేం తెలియదు. సో ఆ ట్రేడింగ్ చేసే వాళ్ళకు క్లారిటీ ఇవ్వడానికే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఓకేనా, ఫైన్. సో ఈ వీడియో ఎట్లుంది ఏం లేదో మీరే చెప్పాలా. ఈ వీడియో కాదు, సారీ, ఈ ప్లానింగ్ ఎట్లుంది ఏం లేదో మీరే చెప్పాలా. తర్వాత కూడా ఇంకా ప్లాన్లు చేసుకుందాం. చాలామంది కామెంట్ పెట్టారు కదా, చేద్దాం వేరే ప్లాన్లు కూడా అని. సరే చేసుకుందాం. సో ఈ వీడియో గురించి చెప్పండి. ఫైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మాత్రం ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటాను. బాయ్.